ప్రతి చోట పండగే. ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ పండగ మనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది సంబరాలు అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. పత్రికారు చెప్పినట్టు 7 రోజులు కూడా మనం ఈ ధ్యాన జ్ఞాన మనం సంబరాలు అంటున్నాం. నూతన సంవత్సరం వస్తుంది మనకి, తెలుగు నూతన సంవత్సరం. అందరం కూడా కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి. ఇంతకుముందు ఉన్న ఆలోచనలన్నీ కొంచెం బెటర్ చేసుకోవాలి, అలవాట్లని మార్చుకోవాలి, మంచిగా మార్చుకోవాలి, ఇంకా మంచిగా మార్చుకోవాలి. పత్రికారు చెప్పినట్టు మనం కూడా ఒక లిస్టు పెట్టుకుందామా, చేయాల్సిందివి, చేయకూడనివి. ఆ లిస్టు మన దగ్గర ఉందంటే మనకి రోడ్ మ్యాప్ వచ్చినట్టే, అంటే మనం ఏం చేయాలో తెలిసినట్టే. ఎప్పుడైతే మనం ఏం చేయాలో తెలుసుకుంటామో ఇంకా జీవితం ఈజీ అయిపోతుంది. అదే పూర్ణత్వం అంటారు ఆయన, పూర్ణతత్వం. దానిలోకి మనం ప్రయాణిస్తున్నాము, కానీ సంపూర్ణంగా ప్రయాణించాలి. ఏ అవమానాలకు కూడా భయపడకూడదు. అలా భయపడ్డామంటే మనం ముందరికి దేనికి రాలేము, ఒకదానికేంటి దేనికి రాలేము. ఎప్పుడు మనకి మర్యాదే దొరకదు, అవమర్యాద కూడా దొరుకుతూ ఉంటుంది ప్రతి చోట కూడా. కానీ వాటిని కూడా తట్టుకొని ముందరికి వెళ్తూ ఉండడమే జీవితం అనేది, మన ఎదుగుదల అనేది. నా విషయానికి వస్తే నేను ఎప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడికే వెళ్తూ ఉంటాను. ఎందుకో నా బుద్ధి నాకే తెలియదు. వెళ్ళాక అనిపిస్తుంది, అడిగి ఇంత ప్రాబ్లం ఉందిగా నేను ఎందుకు వెళ్ళాను అని. పత్రికారిని అడిగాను ఒకసారి, ఎందుకు అలా ప్రాబ్లంలోకి నన్ను పంపిస్తావు, పంపించే ముందర నాకు చెప్పొచ్చు కదా అక్కడ ఉంది ప్రాబ్లం, వెళ్ళొద్దని. నువ్వు అక్కడికి వెళ్తేనేగా నేర్చుకుంటావు అంటారు ఆయన. ప్రతిదీ నేర్చుకోవడమే ఈ పాఠశాల. ఇది ఈ పాఠశాలలో మనం నేర్చుకోవడానికి వచ్చాం. అన్నీ మంచి చెడు అన్నీ ఉన్న చోటే బాగుంటుంది, రుచులు బాగుంటాయి. ఉగాది పచ్చడిలాగా చేదు ఉంటుంది, తీపి ఉంటుంది. మనకి తీపే కావాలి, చేదు అక్కర్లేదంటే కుదరదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అన్నిటినీ ఆస్వాదిస్తామో, అన్నింటినీ కూడా సమంగా చూడగలుగుతామో అప్పుడే మనం ఎదిగినట్టు లెక్క. లేదు నాకు వద్దు, అది చేదొద్దు, నాకు ఎప్పుడూ హాయిగా ఉండాలి జీవితం అంతా అంటే మన జీవితం వేస్ట్ అయిపోయినట్టే, ఏమీ నేర్చుకోనట్టే. అన్ని చోట్ల అన్నీ దొరకవు. దొరికింది సంతోషంగా తీసుకోగలగాలి, అది ఏదైనా సరే. తీసుకోగలిగినప్పుడే స్థితప్రజ్ఞత వస్తుంది. అది సంపాదించాలంటే ధ్యానం చేయాలి. సాధన చాలా ముఖ్యము, ప్రతి మనిషికి చాలా ముఖ్యము. ఇవాళ ఉంటుంది, ఇవాళ అయిపోయింది అని కాదు, నిరంతరం జరుగుతూ ఉండాలి ఈ సాధన. ఎప్పుడైతే సాధన మనకు అక్కర్లేదు, ఇంకా చాలు జనంలోకి వెళ్ళి చెప్పేస్తాము అంటే కుదరదు. ఎప్పుడైతే జనంకి వెళ్ళి చెప్తున్నామో మనం కూడా ఎదుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఎదుగుతూ ఉంటే ఇంకోళ్ళని ఎదగడానికి మనం హెల్ప్ చేయగలం. మనం ఎదగకుండా ఆగిపోయామంటే ఇంకోళ్ళకి ఏం హెల్ప్ చేస్తాం? మన వాక్కులో ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? ఉండదు. వినరు వాళ్ళు, విన్నా బోరు కొడుతుంది. అబ్బాయి ఈయన ఎప్పుడు లేచిపోతాడా, ఈమె ఎప్పుడు లేచిపోతుందా అనుకుంటారు. మొన్న ఇక్కడ కుంభమేళాలో ఆ అమ్మాయి పూసలు అమ్ముకునే మీడియా ఏం చేసింది, సెలబ్రిటీని చేసేసింది. మీడియాకి ఆ శక్తి ఉంది. ఆ అమ్మాయి నిజం చెప్పాలంటే పూసలు అమ్ముకునేదే నిజ జీవితంలో. అలాగా ప్రతి వాళ్ళు కూడా మనం కనుక ధ్యానం లేకపోతే అలా ఉంటుంది, ధ్యానం వచ్చాక ఇలా ఉంటుంది. మన జీవితంలో కూడా అంతే. ఏదైనా సరే ధ్యానం చెయ్యాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలనే
పత్రిగారు చెప్తూ ఉండేవారు, అది ఎప్పుడు అయిపోతుందా అనేది కాదు, జీవితం ఉన్నంతకాలం అవుతుంది, ఆత్మ ఉన్నంతకాలం జరుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదల అనేది ఎప్పుడూ ఉండాలి. మనకు అయిపోయింది అని అనుకున్నప్పుడు మనకు అయిపోయింది అంతే, ఇంకా ఆగిపోతాం. ఏ నిమిషంలో ఉన్నా మనం తప్పులు చేయొచ్చు, ఏ స్టేట్లో అయినా కూడా మనం తప్పులు చేయొచ్చు. తప్పులు చేసిన ధనామని కింద పడిపోతాం. ఎంత పెద్దగా ఎదిగామో అంత దెబ్బ తగులుతుంది కింద పడితే.